ఉమ్, ఉమ్. సార్, ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటున్నారా? జనసేన భవిష్యత్తుకు సంబంధించేనా ఆయన మౌనం? ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ తప్పులు చేస్తే ఆయన మౌనంగా ఉంటాడు. ప్రభుత్వం చేస్తే మౌనంగా ఉంటాడు. ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందన్నప్పుడు ఎదురుదాడి చేస్తాడు. అది వైసీపీ వాళ్ళ మీదకు తోస్తాడు. ప్రస్తుతం ఆయన చేస్తుంది ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసే క్రమంలో ఇదంతా వ్యూహమే, తప్పు లేదు, ఇది మిత్రధర్మం, కూటమి ధర్మం అనే రూట్లో ఉన్నాడు. కరెక్టే. కానీ ఆయన వ్యక్తిగతంగా చూసేటటువంటి వాళ్ళు తప్పుని తప్పుగా ఎత్తి చూపెడతాడు, మంచిని మంచిగా చూస్తాడని అనుకుంటారు. ఆ తప్పును ఒప్పుగా చూపించారనుకోండి, మొదట్లో బాగానే ఉంటుంది. బట్ రౌడీయిజం చేసిన టైంలో రౌడీ అంటే మా మంచి రౌడీ అనేవాళ్ళు ఎవరికాళ్ళు. తర్వాత వాళ్ళని రౌడీ నాయకులు అంటే బిగించేశారు. మొదట్లో బాగానే ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా. సమర్థింపు సమాజంలో మెజారిటీ వర్గం యొక్క పాజిటివ్నెస్ పొందాలి. ఏ అంశమైనా సరే, మనం తీసుకునేది ఏ అంశమైనా సరే. అలా కాకుండా సమాజం అంతా చూస్తున్నటువంటి సందర్భంలో కూడా కొన్ని వాటి మీద నోరు మెదపకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పవన్ కళ్యాణ్ గారు అమరావతి విషయంలో ఎక్కువ భూములు తీసుకోవడానికి వీలేదని ఆ రోజున అడ్డుకున్నాడు. అదనంగా 5,000 ఎకరాలు తీసుకుంటానంటేనే అడ్డుకున్నాడు. ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు. అప్పటికి తీసుకున్న ఖర్చే ఎక్కువని ఆ రోజున ఆయన వాదించారు. ఇవాళ రోజున ఎంత తీసుకున్నా తప్పు లేదని అసలు నోరు మీద పట్ల తన వైఖరి ఏంటో చెప్పాలి కదా. పైగా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తే ఆడదేస్తామని చెప్తున్నారు. అమరావతి మీద